సైబీరియన్ టైగర్ ప్రపంచంలోని పులి జాతులలో అతిపెద్ద జాతి. వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సైబీరియన్ టైగర్ లేదా వీటినే అమూర్ టైగర్ అని కూడా పిలుస్తారు. తూర్పు రష్యాలోని ఆల్పైన్ అడవులలో మాత్రమే కనిపిస్తాయి. ఆల్పైన్ అడవులు అంటే ఎత్తైన పర్వతాల మీద ఉండే అడవులు. ఉత్తర చైనా వరకు వీటి చిన్ని జనాభా విస్తరించి ఉంది. రష్యాలోని బిర్చి చెట్లతో నిండి ఉన్న అడవులలో వాతావరణం కఠినంగా ఉన్నప్పటికీ ఈ ఉత్తర ప్రాంతం యొక్క ఎత్తైన ప్రదేశం, కఠినమైన వాతావరణం మరియు సుదీర్ఘ శీతాకాలాలకు అనుగుణంగా ఇవి ఉంటాయి. ప్రస్తుతం వీటి జనాభాలో అధిక శాతం అమూర్ నది ఉన్న ప్రాంతాలలో నివసించడం వలన వీటిని అమూర్ టైగర్స్ అని కూడా పిలుస్తారు. మంచు ఆవాసాలలో నివసించే ఏకైక పులి కూడా ఇదే. వీటి సైంటిఫిక్ పేరు పాంథెరా టిగ్రిస్ అల్టైకా. ఈ పులి ప్రపంచంలోని అతిపెద్ద పులి జాతి. మగవి సాధారణంగా మొత్తం 11 అడుగుల పొడవు, 200 నుంచి 300 కేజీల బరువు కలిగి ఉంటాయి. ఆడవి 5 నుంచి 7 అడుగుల పొడవు, 100 నుంచి 150 కేజీల బరువు కలిగి ఉంటాయి. ఎత్తు మాత్రం 3 అడుగులు ఉంటాయి. సైబీరియన్ టైగర్ చూడ్డానికి భారీ కండరాల శరీరం కలిగి మందంగా దట్టంగా ఉంటుంది. జస్ట్ లైక్ బాడీ బిల్డర్ లాగా. లేత నారింజ రంగు బొచ్చు ఉంటుంది. దీనిపై ఉండే నల్లటి చారలు వేరే జాతి పులులతో పోలిస్తే చాలా సన్నగా తక్కువగా ఉంటాయి. వీటి పాదాలపై అదనపు బొచ్చు ఉంటుంది. ప్రతి పులికి చారలు వేరుగా ఉంటాయి, జస్ట్ లైక్ మన వేలుముద్రలాగా. మంచు వాతావరణానికి అనుగుణంగా వీటి బొచ్చు ఉంటుంది. అంతేకాకుండా వీటి చెవుల వెనుక నలుపు మరియు తెలుపు మచ్చలు కూడా ఉంటాయి. ఇవి పిల్లలు అడవి గుండా తమ తల్లిని అనుసరించడానికి వీలు కల్పిస్తాయి. ఈ పులులు ఒంటరిగా దాడి చేసి వేటాడే జంతువులు. ఇవి వేగం లేదా ఓర్పు కంటే శక్తి ఇంకా దాక్కుని దాడి చేయటంపై ఆధారపడతాయి. డే అండ్ నైట్ వేటాడతాయి. వీటి చారల కోటు అడవి మసక వెలుతురు మరియు మంచులో సజావుగా కలిసిపోతుంది. ఈ రకంగా అవి వాటి ఎరకు ఏమాత్రం కనిపించవు. వాటి మెత్తటి పాదాలు మంచుతో సహా వివిధ భూభాగాలపై నిశ్శబ్దంగా కదలడానికి వీలు కల్పిస్తాయి. వీటి ప్రధాన ఆహారం అడవి పంది, సికా జింక, ఎల్క్. అప్పుడప్పుడు ఎలుగుబంటను కూడా వేటాడతాయి. వీటికి రోజుకి 9 కేజీల ఆహారం అవసరం. ఒకవేళ బాగా ఆకలిగా ఉంటే 30 కేజీల వరకు ఒకేసారి తినగలవు. ఇవి అద్భుతమైన ఈతగాళ్ళు. వేరే పులుల్లాగా కాకుండా అవసరమైనప్పుడు రోజుకి 29 కిలోమీటర్ల వరకు ఈదగలవు. ఆహారం కొరతగా ఉన్నప్పుడు చేపల్ని వేటాడి తింటాయి. వీటి పాదాలు తెడ్డుల వలె పనిచేస్తాయి. వేడి వాతావరణంలో చల్లబడడానికి తలపైకి ఎత్తి నీటిలో మునుగుతాయి. అడవిలో వీటి జీవితకాలం 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. మనుషుల రక్షణలో స్థిరమైన ఆహారం, భద్రత మరియు వైద్యం కారణంగా 20 నుంచి 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. ఈ పులులు ఏడాది పొడవునా సంభోగం చేయగలవు. కానీ సంతానోత్పత్తి మాత్రం సాధారణంగా నవంబర్ మరియు ఏప్రిల్ మధ్య శీతాకాలంలో జరుగుతుంది. ఇవి ఒంటరి జంతువులు, కానీ సంభోగం అప్పుడే జతకడతాయి. ఆడవి చెట్లపై వాసనా గుర్తులు ఇంకా గీతలు గీసి తమ సంసిద్ధతను ప్రకటిస్తాయి. జంటగా 5 నుంచి 6 రోజులు మాత్రమే కలుసుంటాయి. వీటి గర్భధారణ కాలము 90 నుంచి 100 రోజులు. తర్వాత 3 నుంచి 4 పిల్లలకి జన్మనిస్తుంది. పెంపకం బాధ్యత మొత్తం తల్లిదే. ఒక్కోసారి 7 వరకు కూడా కంటుంది. పిల్లలు పుట్టినప్పుడు గుడ్డివి. 2 వారాలకి కళ్ళు తెరుస్తాయి. 3 నెలలకి తల్లిని అనుసరిస్తాయి. 6 నెలలకి తల్లికి వేటలో హెల్ప్ చేస్తాయి. 18 నెలలకి వేటాడడం ప్రారంభిస్తాయి. ఇంకా తమ సొంత భూభాగాలను స్థాపించుకోవడానికి బయలుదేరుతాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే కేవలం 1 లేదా 2 పిల్లలు మాత్రమే యవ్వనం వరకు జీవిస్తాయి. దీనికి ప్రధాన కారణం ఆకలి, వేట, ఇంకా శిశుహత్య. వీటి దృష్టి రాత్రి వేళలో చాలా అసాధారణంగా ఉంటుంది. మనుషుల దృష్టి కన్నా 6 రెట్లు ఎక్కువ పదునైనదిగా అంచనా వేయబడ్డాయి. ఇవి దాదాపు పూర్తి చీకటిలో వేటాడేందుకు వీలు కల్పిస్తాయి. వీటికి మీసాలు మూతికి అవతల, కళ్ళపైన, బుగ్గలపై ఇంకా ముందు కాళ్ళ వెనుక భాగంలో ఉండి ఇవి చుట్టుపక్కల వృక్ష సంపదను గ్రహించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చీకటిలో అడవుల గుండా తమ మార్గాన్ని అనుభూతి చెందడానికి హెల్ప్ చేస్తాయి. మీసాలు ఎరను గుర్తించడంలో, వాటి కాటు వేయడానికి ఖచ్చితమైన ప్రదేశాన్ని నిర్ణయించడంలో హెల్ప్ చేస్తాయి, అది కూడా తక్కువ కాంతిలో. రష్యాలోని ఫారెస్ట్లో సైబీరియన్ టైగర్స్ని అక్కడ స్థానిక సమూహాలు వాటిని పవిత్ర బంధువుగా భావిస్తాయి. తరచుగా దానిని అంబా అని పిలుస్తారు. అంబా అంటే అడవి ఆత్మ లేదా తాత అని సూచిస్తాయి. వీటిని గౌరవంగా మరియు శ్రద్ధతో పూజిస్తాయి. పులిని చంపడం వీళ్ళ సమూహంలో నిషేధించబడింది. ఒకవేళ పులి మరణిస్తే ఈ సమూహం వాటి ఆచారం ప్రకారం ఖననం చేస్తాయి. పులికి మానవ దుస్తులు ధరించి సక్తమా అని పిలిచే చెక్క నిర్మాణంలో ఉంచుతారు. కొరియా మరియు చైనా సాంప్రదాయాలలో వీటిని రాజుగా పరిగణిస్తారు.
అంతేకాకుండా సైబీరియన్ టైగర్ సౌత్ కొరియా ఒక జాతీయ జంతువు.